నా హృదయపూర్వక వందనాలు. దూరాన సమీపాన యంత్ర శబ్దంతో వింటున్న వారికి, చేరువచ్చిన వారికి, ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం కృతజ్ఞత కూడికలో రెండవ కూడిక ఇది. మన ప్రియులు భుజం గారు, రాజేంద్ర గారు ప్రేమించినటువంటి బిడ్డలు, ముగ్గురు బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికలో దేవుడు కొద్ది నిమిషాలు నీతో, నాతో, మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి కూడికలో కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసాం, 4వ అధ్యాయంలోనే. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మైక్ తీసుకో, చదువు, మైక్ చదువు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చాలు, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్యా, జీవాధిపతి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి అయా ఈ కూడికలో నాతో, మాతో, మా అందరితో, దూరాన సమీపాన వింటున్న వారితో, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో, అలాగే నైనా కుటుంబ సభ్యులతో, చేరువచ్చిన వారందరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం అనేది నమ్మదగిన వాడు నువ్వు ప్రభా. నీ మాటల ద్వారా నీ బిడ్డలు పట్టబడటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్నపిల్లంది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇష్టమయ్యి, దేవునికి ఇష్టం నేను చేసిన ప్రార్థన అంతా మీరు ఆమేన్ అంటే అది జరిగిద్ది. మీ జీవితాల్లో జరిగిద్ది, కుటుంబంలో జరిగిద్ది కదా, కుటుంబ సభ్యుల్లో జరిగిద్ది. కూర్చోరా, కూర్చోరా, కూర్చో. మంచిది. మరొకసారి ఈ మాట మనం ధ్యానం చేద్దాం. మరొకసారి చదువుదాం ఈ మాట. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పిన మాట ఇది? అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచినటువంటి మాట. ఎవరికి? ఫిలిప్పీల సంఘానికి. చూడండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. పౌలు గారిని తీసుకుందాం. పౌలు గారి యొక్క చరిత్ర. సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి వాళ్ళలో మొదటివాడు సౌలు. ఇలాంటి సౌలు ఇప్పుడు చాలా మంది తయారవుతున్నారు. యేసుక్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి వాళ్ళలో సౌలు మొదటివాడు. సౌలు ఎవరో తెలుసా? ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో ధర్మశాస్త్రం మొత్తం తెలిసినటువంటి వాడు. ధర్మశాస్త్రం అంటే తెలుసా మీకు? తెలుసా ధర్మశాస్త్రం తెలుసా? ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథములో మొదటి పుస్తకం ఏంటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం ఆనాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం రాకముందు ఈ బాగా నడిచినాయి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము బాగా తెలిసినటువంటి వ్యక్తి ఈ సౌలు. అంటే గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి. అంటే బైబిల్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. దేవుడంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి. అయితే ఏం జరిగింది అంటే సౌలు మీదకి సాతాను శక్తులు ప్రవేశించి యేసుక్రీస్తుకి వ్యతిరేకుడిగా మారిపోయాడు. ఈ రోమా చక్రవర్తి రోమా సామ్రాజ్యముతో కలిసిపోయాడు. యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కుమారుడిగా జన్మించి పెరిగి పెద్దవాడయి
33.5 సంవత్సరం ఈ భూమి మీద ఆయన సంచరించి రాజ్య సువార్తను ప్రకటించి ఆయన సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. చెప్పాడు యేసుప్రభు పలుమార్లు పలు చోట్ల, మనిషి కుమారుడు చనిపోతాడు, 3వ దినాన తిరిగి లెగుస్తాడని. ప్రిలారా చూడండి, ఒక మాట నేను మీకు, సందర్భం ఇది కాదు, సమయం వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే లైవ్లో చూస్తారు కాబట్టి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన లెగుస్తానని, చనిపోతాను 3వ దినాన లెగుస్తానని పలుమార్లు శిష్యులతో చెప్పాడు, ప్రజలతో చెప్పాడు. కానీ శిష్యులకి నమ్మకం లేదు. ఎవరికి నమ్మకం ఉందో తెలుసా? ఎవరికి నమ్మకం ఉందో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అన్నా కైఫా, యేసుక్రీస్తుని సిలువేయటానికి కారకుడైనటువంటి అన్నా కైఫలు, ప్రధాన యాజకులు, వీళ్ళు పొంతు పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఆయన చనిపోతానన్నాడు, చనిపోయి 3వ దినాన లెగుస్తానన్నాడు, ఒకవేళ లెగిస్తే భయంకరమైనటువంటి అల్లరి పుట్టిద్ది, అందుకనే ఆయన శవాన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ శవాన్ని ఆయన సమాధి చేసినప్పుడు ఆ సమాధిని భద్రముగా కాపలా ఉండండి, కాపలాదారులను పెట్టండి అని బతిమలాడుకుంటే పిలాతు నవ్వాడు వాళ్ళని చూసి, ఒరే మీకు ఇంత విశ్వాసం ఉందంటరా అని. ఆయన లెగుస్తాడా? అంత విశ్వాసం ఉందా? అట్టయితే ఓకే, మీరు అన్నట్టే కానివ్వండి అని చెప్పి ఆ అసమాధి దగ్గర ఏం చేశాడు తెలుసా? కాపలాదారులను పెట్టాడు. కాపలాదారులను పెట్టినప్పుడు 3వ దినం అయింది, ఆదివారం. యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? శుక్రవారం చనిపోయాడు. శనివారం ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఉదయకాలంలోనే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎలా అయ్యాడో తెలుసా? ఒక దూత వచ్చి ఖడ్గం తీసుకొని రాయినట్ట పొరలిచ్చి రాయి మీద కూర్చొని ఉంది. కాపలాదారులు చూసి ఆ వెలుగు చూసి వణిగిపోయారు. వామ్మో, భూతంలాగుంది, వామ్మో ఈ వెలుగు చూడలేకపోతున్నాం, వామ్మో అని గడగడగడగడగడలాడిపోయారు. వాళ్ళు చచ్చిన వారు లాగపడి ఉన్నారు కాపలాదారులు. కానీ ఆ దూతంట ఆ పొర్లిచ్చిన రాయి మీద కూర్చోనట్టుంటే మరి వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి చూసినప్పుడు ఖాళీ సమాధి కనపడ్డప్పుడు మరి ఏడుస్తూ ఉంది. అంటే మరియా ఏం ఆలోచించిందంటే, ఇదిగో ఈ శవం కూడా మాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయారు అన్నట్టుగా ఆ బాధతో ఈ వేదన పడింది. వాస్తవానికి మరి కూడా ఏం లేదు, విశ్వాసము లేదు. జాగ్రత్తగా వినండి మీరా, మీకోసమే నేను ఈ మాటలు చెబుతున్నాను. విశ్వాసము లేదు. ఎవరికి లేదు? మరీకు లేదు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు అన్నాడు యేసు ప్రభు. వెళ్తూ చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. అంటే యేసుక్రీస్తు పుట్టుకు చూడలేదు మనము, ఆయన మరణం చూడలేదు మనము, ఆయన యొక్క దెబ్బలు చూడలేదు మనము, ఆయన సిలువు మొయటం చూడలేదు మనం, ఆయన చనిపోవటం చూడలేదు, తిరిగి లెగవటం చూడలేదు. కానీ చెప్పిన మాటలు మాత్రం మనం విని నమ్మాం. హల్లెలూయా. అంటే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులని నేటికి నీకు నాకు మనకి అంత విశ్వాసాన్ని కలిగించాడు ఆయన. ఎలా కలిగించాడు ముందు చెబుతాను నేను. హల్లెలూయా. అయితే వీళ్ళు వెళ్ళి ఏడుస్తూ ఉంటే దూత ఆమెను చూసి కనుగొని, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మృతుల్లో ఎరుగుతున్నావు ఎందుకో? మృతుల్లో వెతుకుతున్నావు ఎందుకో? ఆయన చెప్పాడు కదా మీతో, 3వ దినాన సజీవుగా లెగుస్తానని చెప్పాడు కదా, ఇంకా మృతుల్లో నువ్వు వెతుకుతున్నావు ఎందుకో? సజీవుడిగా లేచి నిలబడాడు ఆయన, సజీవుడిగా లేచాడు 3వ దినాన చెప్పిన రీతిలో. ఇంకా నువ్వు సమాధుల్లో వెతుకుతున్నావు, నువ్వు మృతుల్లో. మనం చాలా మంది ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నాం? ఎక్కడ వెతుకుతున్నాం? మనం సమాధుల్లో వెతుకుతున్నామా? గృహాల్లోనే చచ్చిపోయిన వారిలాగా ఉంటున్నాం కదా.
వాస్తవం కదా. గృహాల్లోనే చచ్చిపోయిన వారిలాగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే మనకేం లేదు, విశ్వాసం లేదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ధ్యానిస్తారో అక్కడ నేను ఉంటానన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి గృహంలో ఉన్నాడన్న సంగతి ఏముండలేదు, గ్రహించలేకపోతున్నాం. శ్రద్ధ ఆయన మీద పెట్టలేకపోతున్నాం. మనం రకరకాల ఆలోచనల మీద మన శ్రద్ధ చూపిస్తున్నాం. ఆయన చెప్పాడు 3వ దినాన్ని నేను లెగుస్తానని, కానీ ఈమె దేని మీద పెట్టింది శ్రద్ధ? దేని మీద పెట్టింది? సమాధి మీద, సమాధిలో ఉన్నటువంటి ఖాళీ, ఆ ఖాళీలో పెట్టింది. అంటే ఈయన్ని తీసుకొని వెళ్ళిపోయారు అని. నా ప్రియులారా, ఆలోచన చేయండి. రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరికి తగిలిందో నాకు తెలీదు, ఎవరికి తగిలిద్దో నాకు తెలీదు, ఎవరిని పట్టుకునిద్దో నాకు తెలీదు. ఈ వాక్యం నీతో మాట్లాడతానికి ఆయన సూటిగా నా నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈయన లేచాడు. లేచినాక ఆ దూత చెప్పినప్పుడు వీళ్ళు నమ్మలేదు, కానీ ఆ అన్న కైఫాలు వీళ్ళు నమ్మి కాపలాదారులను పెట్టారు. అయినా ఆయన లేచాడు. సో ఈ లేచిన సంగతి ఈ శిష్యులు కనుగొని వీళ్ళు వెళ్ళి అనేక మందికి చెప్పమని యేసుక్రీస్తు ప్రభువారు చెబితే వాళ్ళు వెళ్ళి అనేక మందికి తెలియపరుస్తూ ఉన్న సమయంలో అలా ఏమైపోయింది? విస్తరింపైపోయినప్పుడు వీళ్ళ టైం దాకా వచ్చేసింది. సౌల్ టైం దాకా వచ్చేసినాక ఈ రోమా చక్రవర్తి, ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు? చిత్రహింసలు చేస్తున్నారు. మీరు ఆరాధించడానికి వీల్లేదు, మీరు ప్రార్థన చేయటానికి వీల్లేదు, మీరు ప్రార్థనకు వెళ్ళటానికి వీల్లేదు, మీరు మందిరానికి వెళ్ళటానికి వీల్లేదు అని హింసిస్తున్నారు. పిల్లారా, భయంకరమైన హింస పెడుతూ ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా ఉన్నటువంటి సౌలు భయంకరంగా హింసిస్తున్నాడు. పిల్లారా, పేతుర్ని, యోహాన్ని దేవాలయం దగ్గర వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియపరుస్తూ ఉంటే వాళ్ళని కొరడాలతో కొట్టి చెరసాల్లో వేసి చిత్రహింసలు చేశారు వీళ్ళు. అలా కాకుండా దేవుని గురించి తెలియపరుచున్నటువంటి ఓ పరిచారకుడు స్టెఫెన్ గారు, వీళ్ళకి సహాయకుడిగా వీళ్ళెంట ఉండి వీళ్ళకి అందిస్తున్న పరిచారకుడైనటువంటి స్టెఫెన్ అదేనో మాట్లాడుతూ ఉంటే స్టెఫెన్ని చంపేశారు. పిల్లారా, స్టెఫెన్ని చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో సౌలు విస్తరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి వారిని విస్తారంగా వాళ్ళని హింసిస్తున్నాడు. ఆ టైంలో ఆయనకున్న ఆజ్ఞ చాలక ఇంకా వాళ్ళ దగ్గర బలమైన ఆజ్ఞ తీసుకొని కాల్చబడేసే విధంగా, అంటే నిలువును చంపేసే విధమైనటువంటి ఆర్డర్ తీసుకొని దమస్కో పట్టణానికి వెళ్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభుని సిలువేసింది 3 గంటలకు, చనిపోయింది 3 గంటలకు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయింది 3 గంటలకు. సో ఈయన్ని మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉన్నాం, దమస్కో మార్గంలోనే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు కనపడింది. ఆ వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు సౌలుకు కనపడ్డాడు. మిట్ట మధ్యాహ్నం ఎర్ర టగ్గిలో పెద్ద వెలుగు, ఆ వెలుగులో కనపడ్డాడు. వెంటనే గుర్రం మీద నుంచి గెంగరాలు తిరిగి కింద పడ్డాడు. సౌలు కింద పడిపోయి అటు ఇటు చూస్తున్నాడు. ఖడ్గం తీశాడు, అటు ఇటు చూస్తున్నాడు. కంటికి ఏమీ కనపట్టలేదు. తనతో పాటు వస్తున్నటువంటి వారు కూడా కనపట్టలేదు. కేకలు పెడుతున్నాడు, రే ఎక్కడరా మీరు, రే ఎక్కడ ఏంటి, ఏం జరిగింది, నా కళ్ళు కనపట్టలేదు, ఏమైంది ఇక్కడ అని కేకలు పెడుతూ ఉన్నాడు. ఎవరు కూడా ఆయన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వెలుగులో వాళ్ళు కూడా ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి కనపడినవాడు ఆ యేసు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సౌలా 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 అని ఎప్పుడైతే కేక పెట్టాడో వెంటనే ఎవడోయా నువ్వు,
స్వరం విన్నాడు. ఎవరివయ్యా నువ్వు? సౌలా, నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని నేనే, నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని నేనే యేసుని అన్నప్పుడు ఆ సౌలు కళ్ళైతే కనపడలేదు కానీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఏమన్నాడు? అయ్యా యేసు నువ్వేనా? అయ్యా నువ్వు లేచేవా? నువ్వు ఉన్నావా? అయ్యా నువ్వు లేవని, నువ్వు చనిపోయి లెగవలేదని అయ్యా ఇంతవరకు మేము ప్రాపగానం చేస్తున్నామయ్యా, అల్లరి పుట్టిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నటువంటి వారిని, శిష్యుల్ని, ప్రజల్ని అనవసరంగా చంపుతున్నాం, కొడుతున్నావయ్యా, హింసిస్తున్నావయ్యా మేము, నువ్వు లేవని. నిజంగా నువ్వు లేచేవా? అయ్యా నిన్ను చూడాలయ్యా నేను. సౌలా నాకు చూపు లేదయ్యా అని అడిగినప్పుడు, సౌలా నీకు చూపు వచ్చింది. 3 దినముల తర్వాత అననీయ అనే ఒక నా కుమారుని దగ్గరికి వస్తాడు. అతను వచ్చి నీ మీద చేతులు ఉంచగా నీకు చూపు పొందుతా అన్నప్పుడు వెంటనే ఆ దర్శనం ఆ సౌలుకు వచ్చినప్పుడు అననీయతో యేసు ప్రభు చెబుతాడు. చూడండి, అననీయతో యేసు ప్రభు, అననీయ ఎవరో తెలుసా? దేవుని సేవకుడు అననీయ. యేసు ప్రభు చెప్పాడు అననీయకి, నువ్వు వెళ్ళి ఆ దమస్కో పట్టణంలో 3వ వీధిలో ఉన్నాడు, ఇదిగో ఈ రవి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వెళ్ళి ముట్టో, స్వస్థత కలిగింది, 3 దినాల నుండి చూపు లేకుండా ఉన్నాడు సౌలు, వెళ్ళి నువ్వు ముట్టో అని చెప్పినప్పుడు అననీయ అంటాడు దేవుడితో, ఏందయ్యా భలేవాడివి నువ్వు, ఆ దుర్మార్గుడి దగ్గరికి నన్ను బామంటావా? దుర్మార్గుడి దగ్గరికి నన్ను బామంటావా? భలేవాళ్ళలా ఉన్నావు నువ్వు అని యేసు ప్రభుకి ఎదురు చెప్పాడు అననీయ. యేసు ప్రభు చెప్పాడు, నా కోసం ఎన్నో శ్రమలు పొందటానికి సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయని చూపు పొందుతాడని చెప్పినప్పుడు అప్పుడు తను బయలుదేరి వచ్చి ఆ సౌలు దగ్గరికి వచ్చి, సౌలా అన్నప్పుడు వెంటనే ఆయన, ఎవరు అయ్యా నువ్వు? నేను అననీయ. అయ్యా దైవజనుడా రా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, నా ప్రభు నాకు తెలియపరిచాడయ్యా, నా యేసు నాకు తెలియపరిచాడయ్యా, నువ్వు వస్తావని చెప్పాడయ్యా అని చెప్పి ప్రార్థన చేయించుకున్న వెంటనే చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ఆయన సాక్ష్యాలు చెప్పుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇదిగో ఈ ఫిలిప్పీల దగ్గరకు కూడా వచ్చాడు. ఈ ఫిలిప్పీలు ఎవరు తెలుసా? మనమే. హల్లెలూయా. ఈ ఫిలిప్పీలు ఎవరు? మనమే. ఈ ఫిలిప్పీలు ఎవరు? గృహస్థులు. ఈ ఫిలిప్పీల గృహంలో ఉన్నవారు మనమే. ఏమంటున్నాడో తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నేను 3 దినాలు అందంగా ఉంటే, అంటే అంధుడిగా ఉంటే నన్ను బలపరిచి నా దగ్గరికి సేవకుని పంపించి నాకు స్వస్థతనిచ్చి నా కోసమైన తన కుమారుని పంపించి నాకు చూపునిచ్చాడు. అలాంటి వాడిని నేను ఎందుకు విడిచిపెడతాను? నాతో స్వయంగా మాట్లాడాడు, నాకు కనపడ్డాడు. మృత్యుంజయుడైనటువంటి నజరేయుడైన యేసుని నేను ప్రకటిస్తాను. మృత్యుంజయుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నేను ప్రకటిస్తాను, నా ప్రాణమైనా సరే అని చెప్పి నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన కోసం నేను ఏమైనా చేయగలనని తీర్మానం చేసుకొని వచ్చాడు. పిల్లారా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు నువ్వు కూడా నిన్ను బలపరుస్తానికి దేవుడు ఈరోజు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏదైనా చేయగలగటానికి సిద్ధంగా నువ్వు ఉండాలా. చదువమ్మ 11వ వచనం చదువు. 11వ వచనం చదువు. మైకులో చదువు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఇప్పుడు ఈ కూడిక పెట్టుకుంటానికి కొదువే. ఏంటి కొదువు? చెప్పు. ఆర్థికం కొదువే, తక్కువే. మనం జమీందారులం కాదు కదా. ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకునేటువంటి వాళ్ళం. కూలి చేసుకునేటువంటి వారు మీరు. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి కూలి చేసుకొచ్చుకొని సంపాదించుకునేటువంటి వారు. సో మీకు కొదువుగా ఉన్నప్పటికి కూడా పౌలు గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆయన
కోట్లాను కోట్లు ఆయన ఆస్తిపరుడు. అలాంటి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సేవకుడిగా మారి ఆయన అనేక మందికి ఆయన సాక్ష్య జీవితాన్ని పంచుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పుతున్నటువంటి ఆ సౌలు అయినటువంటి పౌలుగా మారినాక ఆ పౌలు గారు చెబుతున్నాడు, నాకు కొదువుగానే ఉంది, కానీ కొదువుగానే ఉంది. అంతకుముందు కట్లు ఉండేవి, కానీ దేవుని సేవకు వచ్చినప్పుడు కొదువుగానే ఉంది. కొదువుగా ఉన్నందువలన చదువు కొదువు కలిగినందున కొదువు కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేను ఏ స్థితిలో, మీరు ఏ స్థితిలో ఉన్నారు? కొదువు స్థితిలో ఉన్నారు, అయినప్పటికీ సంతృప్తిగా కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నారు. కొదువులో ఉన్నారు మీరు. కొదువులో ఉన్నప్పటికీ సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నారు, అంతేనా? ఈ మాటకి అర్థం కాలం మీకు కదా, అర్థమైతే చెబుతా. కొదువుగా ఉంది, కానీ ఆహారం కోసం, కూరల కోసం మనం పక్కకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు అన్నం పెట్టవా, నాకు కొద్ది కూర ఇవ్వా, నాకు కొంచెం పెరిగివా, నాకు అది ఇవా ఇది అని అడిగారా? అడగల. అర్థమైందా? ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎరుగుదువు గనక కొదువులో ఉన్నప్పటికి కూడా నువ్వు ఏం చేయలేదు, నీ స్థితిని నువ్వు గమనించుకోవాలా కదా. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్న నీ పరిస్థితి నువ్వు ఏం చేయాలా, గమనించుకోవాలా. ఎలా గమనించుకోవాలా? శారీరకంగా, ఇది ఆత్మీయంగా నేను చెప్తాను, ఆత్మీయంగా చెప్పాలి మీకు. శారీరకమైనటువంటి విధానం ఇది. మనుషులు కాబట్టి తినాలా, త్రాగాల, నిద్రపోవాలి. ఇది శారీరానికి కాబట్టి. తాగాలంటే వేరే ఉద్దేశం అనుకోవద్దండి. ఇదిగో ఈ వాటర్, నీళ్లు లేకపోతే మనము బ్రతకలే. అన్నం లేకపోయినా బ్రతకవచ్చు, నీరు లేకపోతే బ్రతకలేము. నీరు సమస్తానికి కారణభూతుడు, నీరు, అవునా కదా? దేవుడు సమస్తానికి కారణభూతుడు, అలాగే నీళ్లు కూడా. నీళ్లు దొరకకపోతే ఎంత తపనో, ఎంత వేదనో. దప్పికయ్యేవాడికి తెలిసింది నీళ్లు విలువ కదా. ఇప్పుడు దప్పిగా ఉన్నాడు ఆయన శిలువ మీద. దేనికోసం? ఆత్మల భారం కోసం దప్పిగా ఉన్నాను నేనని చెప్పాడు. దప్పిక అయ్యేవాళ్ళకి తెలుసు. మరొకసారి ఆ మాట 11వ వచనం చదవమ్మా, మైక్లో చదువు, వింటారు. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఆ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి మన ఏ స్థితి మనది? మనం ఏ స్థితి చూసుకుంటాం? శారీరకంగా అంటే ఇహలోకపు స్థితి చూసుకుంటాం మనం. అసలు మన స్థితి ఎక్కడా? పరలోకం. పౌరు స్థితి మనది ఎక్కడ? పరలోకం. ఇహలోక స్థితి చూసుకుంటాం, మన ఇల్లు చూసుకుంటాం, మన వాతావరణం చూసుకుంటాం, మన ఎగ్జిక్యూటివ్ చూసుకుంటాం, మన శరీర అందాన్ని చూసుకుంటాం, గుడ్డలు చూసుకుంటాం, బంగారం చూసుకుంటాం, కారులు చూసుకుంటాం, బండ్లు చూసుకుంటాం, అన్ని చూసుకుంటాం. ఇహలోకపు మన స్థితి ఇది కాదు. ఏ స్థితి మనది? పరలోకపు స్థితి. అందుకనే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు పోతా, టైం అయిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. అందుకని మనం చూసాం కదా, ఎవరిని? ధనవంతుణ్ణి, లాజర్ని. ధనవంతుణ్ణి, లాజర్ని చూసాం. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు. లాజర్ ఏ స్థితిలో ఉన్నాడు? ఏమి లేని స్థితిలో ఉన్నాడు.
ధనవంతుడు తిని పడేసినటువంటి ముక్కలు ఏరుకొని తినే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన స్థితి ఇక్కడ పేదవాడే, ఆయన ఇక్కడ స్థితి లేమివాడే, ఆయన స్థితి ఇక్కడే అసలు దరిద్రుడే. అయినా ఆయన స్థితి ఎక్కడుంది? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇద్దరు ఒక దినం చనిపోయారు. అబ్రహాము రొమ్మున వెంటనే ఆనుకున్నాడు. వెళ్ళి ఎవరో లాజరు ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళములో బగ మండుతున్నటువంటి ఆ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. చనిపోయినాక అక్కడ ఉండి కేకలు పెడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని కేకలు పెడుతూ ఉన్నాడు. లాజర్ను పంపి అయ్యా, తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజర్ నా దగ్గరికి పంపి అయ్యా. అయ్యా, నా గొంతు ఎండిపోతుందయ్యా, నేను పాతాళంలో ఉన్నానయ్యా, అయ్యో నేను భరించలేకపోతున్నానయ్యా. ఆయన నన్ను పంపించి ఆ చిటికినేలు ఆ గోరుతో చిటికినేలతో ఆ చుక్క నా నోట్లేస్తే నేను దప్పికి తీర్చుకుంటానయ్యా. అంతకు ముందు ఇహలోక స్థితిలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్లు పోయిల పాప, ఒక్క చుక్క కూడా నీళ్లు పోయి. ఇప్పుడు అడుగుతుంది ఒక్క చుక్కయ్యా. అది ఉదాహరణ. లాజరు పేద స్థితిలో ఉన్నాడు. పరలోకంలో అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఇక్కడ ఎంజాయ్ స్థితిలో ఉన్నాడు. పాతాళంలో అగ్నిలో ఉన్నాడు. పిల్లారా, మరి నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఈ రాత్రి ఆలోచించేయి. ఏ స్థితి కావాలి నీకు? పరలోకమైన స్థితి కావాలా, లేక ఇహలోకపు భోగాలు అనుభవించే స్థితి కావాలి నీకు? ఇహలోక భోగాలు నువ్వు అనుభవించాలనుకుంటే ఇది శాశ్వతం కాదు. అంటే నువ్వు పరలోకానికి చేరాలంటే నువ్వు ప్రభు సన్నిధిని విడిచిపెట్టకూడదు, ప్రభుని విడిచిపెట్టకూడదు. యేసు ప్రభు అన్నాడు, పేతురు, అయ్యా, నీ రాజ్యంలో మేము ఉండాలంటే మేము సమస్తాన్ని ఇగో మా అందరిని బంధువులను, అన్నదమ్ములు, అక్కజల్లని, భార్య వదిలేసి వచ్చాం కదా. ఏంటి మా పరిస్థితి అంటే యేసు ప్రభు చెప్పాడు తెలుసా? నా రాజ్యంలో ఉండాలంటే, నాతో ఉండాలంటే అన్నదమ్ములైనాను, అక్కజల్లులైనాను, భార్యనైనాను, పిల్లలైనాను, తల్లిదండ్రులైనాను, అత్తమామలైనాను అందరిని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించాలా. అందరిని విడిచిపెట్టమన్నాడు. కానీ మనం ఏం చేద్దాం? మనం దేవుని సన్నిధి కోసం అందరిని పోగు చేసుకుంటాం, దేవుని సన్నిధిని మాత్రమే విడిచిపెడతాం. అంతేనా? మిగతాది కోసం పరుగులు తీస్తాం, మనం పరుగులు తీస్తూ ఉంటాం. దేవుని సన్నిధిని విడిచిపెడతానికి సిద్ధపడతావు, కానీ ఇహలోకపు బంధు స్నేహితులు ఎవరిని విడిచిపెడతానికి నువ్వు సిద్ధపడవు. నువ్వు సిద్ధపడాల్సింది ఇహలోక భోగాల్ని విడిచిపెట్టడానికి. ఎందుకంటే నీ స్థితి ఇక్కడ కాదు, నీ స్థితి పరలోకంలో, లేక నీ స్థితి పరిశుద్ధుడైనటువంటి యేసు దగ్గర నీ స్థితి. ఆ స్థితి నువ్వు ఎరగాల. అర్థమైందా? ఆ స్థితి నువ్వు ఎరిగి ఉండాలా. నువ్వు ఎరగాల్సింది ఆ స్థితి. పౌలు గారు ఎరిగింది ఆ స్థితే. చదువు 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును. నేను దీన స్థితిలో ఉన్నది నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నేర్చుకొని ఉన్నారు? మీ కుడి హస్తాలు పైకి ఎత్తండి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మరొకసారి చదువు అమ్మా మాట, మరొకసారి చదువు. దేన స్థితిలో ఉండటం ఎరుగుదును. ఎంతమంది ఎరిగి ఉన్నారు దేన స్థితి? ఓకే, రైట్. నెక్స్ట్, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. సంపన్న స్థితి ఎంతమంది ఉన్నారు? సంపన్న స్థితి అంటే తెలుసా? ఉన్నత స్థితి. ఏందండి మీరు లేరా? ఏ రోజు 500 ఉంటే ఆ రోజు మనం ఉన్నత స్థితే. 500 నోటు ఉంటే చాలు, 500 నోటు ఉంటే చాలు. అంతేనా? 500 లేకపోతే అని స్థితే ఉంది. కాబట్టి మన ఇష్టం అది. అంతేనా?
ఇది లేదన్నట్టుగా ఆట చూస్తున్నారు. సంపన్న స్థితి అదే. లేమి కంటే ఎక్కువ ఉంటే సంపన్న స్థితే. హల్లెలూయా. సంపన్న స్థితి ఎరుగుదము ప్రతి విషయములోను, అన్ని కార్యములలో. ప్రతి విషయం అంటే ప్రతి దాంట్లో, అన్ని కార్యాల్లో. కార్యం కడుపు నిండి ఉండుటకును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. అంటే అన్నము సమృద్ధిగా ఉన్నప్పుడు తెలుసు, అన్నము లేని స్థితిలో ఉన్నప్పుడు తెలుసు, ఆకలి ఉన్నప్పుడు తెలుసు, ఆకలిగా తీర్చుకో లేని పరిస్థితి కూడా తెలుసు. అన్నిటిని నేను ఎరిగి ఉన్నాను. ఆనాటి కాలంలో ఆ పౌలు గారు ఈ అన్నిటికీ ఆయన అనుభవించినటువంటి వ్యక్తి. ఈరోజు నువ్వు కూడా అనుభవిస్తున్నటువంటి వ్యక్తివే, అవునా కదా? ఒక రోజు నిజంగా మనం వండుకుంటానికి బియ్యం కూడా ఉండవు, మంచి కూర కూడా వండుకోలేని పరిస్థితి ఉంటుంది. ఒకరోజు మంచిగా వండుకునే పరిస్థితి ఉండిద్ది, ఒకరోజు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, డబ్బులుండి కూడా ఒకరోజు అసలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది కదా. వీటన్నిటిని పట్టుకొని మనం ఏం చేయాలా? అనుభవం కలిగి ఉండాలా. అనుభవం. మధ్యాహ్నం ఒక విషయం చెప్పాను, ప్రేమ వేరు, ప్రేమించటం వేరు, పంచటం వేరే. అమ్మా మధ్యాహ్నం మన చందువులకు చెప్పా, ప్రేమించేది వేరు, పంచేది వేరు. అంటే తెలుసా మీకు? ఇది సందర్భం కాబట్టి చెప్తున్నా. ఇది కూడా ప్రేమించటం వేరు, పంచటం వేరు. చిన్న ఎగ్జాంపుల్ దాన్ని వాళ్ళని విడదీసి చెప్పా. ప్రేమించటం అంటే చెప్పటం, పంచటం అంటే అందించటం కదా. నేను ప్రేమిస్తున్నాను నేను అంటే సరిపోయిద్దా? ఎహలాక ప్రేమ ఉంటుంది. ఏదో యవనస్తులు లేక భార్యాభర్తలు లేక నేను నిన్ను ఐ లవ్ యూ అని చెబుతారు. చెప్పినందువల్ల ఉపయోగం ఉంది? ఏదన్నా రింగో లేక వాచో ఏదో పువ్వో తీసుకెళ్ళి ఐ లవ్ యూ అంటే అది ఉపయోగం కదా. చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను అమ్మ ఊరక. అది పంచటం, అంతేనా? షేర్ చేయటం, అది చిన్న మీకు అర్థం అవటానికి చెప్పా. మాట, అది మాట చెప్పి తప్పుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాగ్దానాలు చేస్తారు, తప్పించుకొని తిరుగుతారు. అది కాదు, పంచాలా. ఏంటి పంచేది? నీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే యేసయ్యా మాట చెప్పాడు, పంచాడు. లోకమును తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగని క్షమించని ప్రేమించాడు. తన రక్తము సిలువలో కారుతూ ఉన్నది, ఆఖరి బొట్టు దాకా కారుస్తూనే ప్రేమ చూపించాడు. పిల్లారా, ఆయన సమస్తం చేయగలిగినటువంటి వ్యక్తి, కానీ ఆయన ఏం చేశాడు? పంచాడు మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు దాకా. అర్థమైందా? ఇప్పుడు సమస్తము చేయగలను నేను. ఎంతమంది ఈ రాత్రి కూడికలో తీర్మానం చేసుకుంటారు? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. పౌలు ఏ రీతిలో అయితే బలపరిచాడో, పౌలు సమస్తం చేశాడో. ఆయన దేని స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, ఆకలి కొంటూ తెలుసు, కడుపు నింపుకుంటూ తెలుసు, ఏమి లేని స్థితి కూడా తెలుసు ఆయనకి. అయినప్పటికీ పరిచర్య ఆపలేదు, సమస్తమును ఆయన చేశాడు. అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక మందికి సువార్త ప్రకటించాడు, అనేక మందిని దేవుని వైపు తిప్పాడు, అనేక మంది దేవుడు రాజు సువార్త ప్రకటించడానికి ఆయన తన ప్రాణం సైతం లెక్క చేయకుండా అనేక దేశాలు తిరిగాడు ఆయన. మరి నువ్వు మాట చెబుతావా లేకపోతే చేయగలుగుతావా? నన్ను బలపరచువా అని నేను సమస్తము చేయగలను. నిన్ను బలపరచడం అంటే ఏంటి? నీకు శారీరకంగా ఉదయం లేస్తే టిఫిన్, మధ్యాహ్నం లేస్తే భోజనం, మంచి వస్త్రాలు, చక్కటి గృహము, కుటుంబం, భర్త, భార్య, బిడ్డలు. ఇంతకంటే ఇంక లైఫ్ ఏముంది? అవునా? ఇంకేమైనా ఉందా? ఇంత లైఫ్ ఇస్తే ఎవరిచ్చింది ఈ లైఫ్?
ఎవరిచ్చింది? దేవుడు. మరి దేవుడు ఇంత లైఫ్ నీకు ఇస్తే, మంచి పనితనం నీకు ఇస్తే, మంచి ఉద్యోగం నీకు ఇస్తే, మంచి ఆస్తిపరులుగా నేను చేస్తే, మంచి ఐశ్వర్యవంతులుగా నేను చేస్తే, మంచి జ్ఞానం నీకు ఇస్తే, మంచి తెలివిని నీకు ఇస్తే, మంచి చదువు నీకు ఇస్తే, ఇంత ఇచ్చినటువంటి దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఆయన సమస్తాన్ని చేయగలిగాడు, నువ్వేం చేస్తున్నావు? దేవుని సన్నిధి ప్రారంభం అయితే చేసుకుంటారులే, వెళ్తారులే, అయిపోయిందిలే అంటే ఉంటావు, కానీ ప్రారంభంలో పరిగెత్తే పరిస్థితిలో ఉంటున్నావా? నీకు ఇచ్చిన కొలతలోనే నువ్వు సమృద్ధిగా పొందుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి నమ్మకమైనటువంటి దాసుడిగా, నమ్మకమైనటువంటి దాసురాలుగా నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉన్నావా? ఇదే ప్రాముఖ్యమైనది. పౌలు సమస్తాన్ని చేశాడు, మరి నువ్వేం చేస్తున్నావు? ఆయనకి ఆ స్థితి ఇచ్చాడు, ఆయన కొట్టించుకునే స్థితి ఆయనకి కలిగింది, నీకు ఆ స్థితి లేదు. అవునా? ఆయన తన్నులు తిన్నాడు, రక్తం కార్చుకున్నాడు ఆయన మన కొరకు. ఈ మాటలు మనకు అందించడానికి రక్తం కార్చాడు ఆయన పౌలు. మరి నీకు ఆ స్థితి లేదు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని సన్నిధికి పరుగులు తీస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి నువ్వు వస్తే, దేవుడు నిన్ను సమస్తాన్ని సమకూరుస్తాడు, సమస్తాన్ని సిద్ధపాటు చేస్తాడు, సమస్తాన్ని నీకు నోటికాడికి అందిస్తాడు, నిన్ను సెటిల్మెంట్ చేసేస్తాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుణ్ణి నువ్వు కనుగొంటే, దేవునితో సహవాసం చేయాలని నువ్వు ఇష్టపడితే, మాట వేరు, క్రియ వేరు, చెప్పటం వేరు, చేసి చూపించటం వేరు. ప్రార్థనకి వస్తావా? వస్తానయ్యా, పెద్దల ప్రారంభంలోనే ఉంటాను నేను. ఎన్నోసార్లు చెప్పారు, ప్రారంభ ప్రార్థనలో ఉండరు, అన్ని చూస్తూ ఉంటాడు దేవుడు కదా. తగు కాలమందు, తగు సమయమందు వాటికి నువ్వు చేసే పనులు నువ్వే లెక్క చెప్పాలా, మరొకరు చెప్పేకి కాదు. అందుకని రాత్రి దేవుడు ఈ కుటుంబము, ఈ కృతజ్ఞత కూడిక ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. మరి ఈ కుటుంబీకులు సమస్తము చేయగలగటానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేని స్థితి ఎరుగుదు అన్నారు, సంపన్న స్థితి ఎరుగుదు అన్నారు. సమస్తము దేవుని కొరకు చేయటానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారా? అలాగాని మీరు సిద్ధపడగలిగితే, సమస్తము నేను చేయగలను, దేవుడు నన్ను బలపరిచే కొలది నేను సమస్తము చేయగలనని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, నీ కుటుంబంలో క్షేమము, నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో ఆనందము, నీ కుటుంబంలో ఐశ్వర్యము, నీ కుటుంబంలో ఆరోగ్యము, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీకు పుట్టిన పిల్లలు, నీ పిల్లల 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 పిల్లలు, తరతరాలు కూడా దేవుని దృష్టిలో సమానంగా ఆనందంతో, ఆరోగ్యంతో వర్ధిల్లుతారు. నువ్వు కూడా తీర్మానం చేసుకోగలిగితే, నేను కూడా సమస్తము చేయగలని తీర్మానం చేసుకోగలిగితే, ఈ రాత్రి దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి చేస్తే కుదరదు. ఒక చేతితో కొడితే ఒక్కటే వినపడేది, 10 చేతులతో కొడితే 10 రకాలుగా వినపడుతుంది. 10 మంది కలిసి చేస్తే కుటుంబంతో 10 ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఒక్కళ్ళు చేస్తే ఒక్క ఆశీర్వాదం, అది నీకే అందిద్దాము. నీ బిడ్డలకు అందకపోవచ్చు, నీ కుటుంబం, నీ భార్యకు అందకపోవచ్చు, నీ భర్తకు అందకపోవచ్చు, నీ తోబుట్టులకు అందకపోవచ్చు. అదే నీ 10 మంది చేస్తే 10 మందికి అందిద్ది. అర్థమైందా? ఇప్పుడు ఈయన ఆరోగ్యంగా ఉన్నాడు, వాళ్ళ భార్య తుమ్ముతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నువ్వు తుమ్ము, ఇదిగో నీ తుమ్ముని నేను తీసేస్తాను, నేను తెచ్చుకుంటాను అనగలడా? అవునా? సో అదనమాట. 10 మందిగా కూడుకోగలిగితే 10 మందికి 10 రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వగలడు. దేవుడు మిమ్మల్ని బలపరిచే కొలది, బలపరచడం అంటే ఏందో తెలుసా? దినదినం ఆహారం ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి పనికి పంపించి, దేవుడు మీకు మంచి కూల్నిస్తే, దేవుని సన్నిధిని ఈ రీతిలో, దేవుని యొక్క కూటాలని ఈ రీతిలో మీరు జరిగించడానికి ముందుకు రావాలా. ఇలాంటి ప్రార్థనలు ఎన్నెన్నో పెట్టాలా. మీరు నాకు ఉంటేనే పెడతాను అంటే కుదరదు. ఏ రోజుకి ఆ రోజు నువ్వు సంపాదిస్తున్నావు కదా.
ఏ రోజుకి ఆ రోజు సంపాదిస్తున్నావు కదా. లేమి స్థితి ఏంది? కనీసం 100 రూపాయలు కూడా లేకుండా ఉంటావు. ఉన్నత స్థితి ఏంది? 500 ఉంటాం. 500 వచ్చినా కూడా దేవుని కూడికి మనం పెట్టచ్చు. అవునా కదా? బలపరచడం అంతే. అదే దేవుని సన్నిధిని ఇంట్లో జరుపుతూ ఈ రీతిలో దేవుని సావుకుడి ద్వారా వాక్యాన్ని బయలుపరిస్తే అదే దేవునికి ఇష్టమైనది. గుర్తుపెట్టుకో, దేవునికి ఇష్టమైనది అదే. ప్రజలకి తెలియపరిచేవి ఈ సువార్త, రాజ్య రక్షణ సువార్త ప్రజలకి వినిపించగలిగితే అదే దేవుడు ఇష్టపడేది. పిల్లారా, సహవాసముతో, సంతోషముతో, ఆనందంతో జరిగిస్తే గనుక ఈ రాత్రి విన్నటువంటి నువ్వు రెవెలేజ్ అవ్వు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు దేవుని కోసం సమస్తం చేయగలగటానికి సిద్ధపడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, కొనియాడుతూ ఆయన నామాన్ని మహింపరుస్తానికి సిద్ధపడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.